నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈనాటి మన హెల్త్ జోన్ కార్యక్రమానికి కామినేని హాస్పిటల్లో ప్రముఖ నేత్ర వైద్యులు రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ జి మురళీమోహన్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారు మనతో రెటీనా సమస్యలపై డిస్కస్ చేయబోతున్నారు. నేడు కంటి సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏజ్తో నిమిత్తం లేకుండా ఇటువంటి సమస్యలను ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. మీకు సమస్యలు సలహాలు కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, దృష్టి లోపాల సమస్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పటికంటే నేడు వీటి సమస్య బాగా పెరిగిపోయింది. వాటిల్లో ఈ మధ్యన బాగా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సమస్య రెటీనా సమస్య. అసలు ఈ రెటీనా సమస్య అంటే ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందువల్ల వస్తుందంటారు? రెటీనా సమస్యల గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ రెటీనా అంటే ఏంటి అని తెలుసుకోవాలండి. మన కన్ను మామూలుగా ఒక కెమెరా లాగా అనమాట. కెమెరా ఎలా అయితే ఫొటోస్ తీసి కేబుల్ కంప్యూటర్కి పంపిస్తుంటుందో ఇన్ఫర్మేషన్, అలా మన కన్ను ఎప్పుడు నిరంతరం ఫొటోస్ తీసి మెదడుకి పంపిస్తూ ఉంటాయి. మెదడు నుంచి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో కెమెరాలో ఉన్నట్టే మన కంట్లో కూడా భాగాలు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు కెమెరా అనమాట. సో కెమెరాలో వెనక భాగంలో ఒక ఫిల్మ్ ఉంటుంది, అది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద కెమెరా. అలాగే మన కంట్లో కూడా కనుగుడ్డు లోపల వెనక భాగంలో ఒక ఫిల్మ్ ఉంటుంది అనమాట. పల్చగా ఒక ఫిల్మ్ ఉంటుంది. మామూలు కెమెరాలో తీసి పెట్టుకునే వీలుగా డిటాచబుల్గా ఉంటుంది. కాకపోతే మన కంట్లో ఉండే ఫిలిం పర్మనెంట్గా అటాచ్ చేసి పెట్టేసి ఉంటాడు దేవుడు. సో ఈ ఫిలింనే రెటీనా అంటాము, లేదా తెలుగులో అక్షయ పటలం అంటాం అనమాట. సో ఇప్పుడు కెమెరాకి ఫిల్మ్ ఎంత ముఖ్యమో మన కంటికి ఈ రెటీనా అంత ముఖ్యం అనమాట. ఈ రెటీనా వ్యాధులు అనేవి ఏ రెటీనా సమస్య అయినా సాధారణంగా కంటి చూపు తగ్గుతుంది. ముఖ్యమైన లక్షణం అంటే కంటి చూపు తగ్గడం, లేదా రీచీకటి రావడం, లేదా కంటి ముందు చుక్కల్లాగా దోమలు కదలాడుతున్నట్టుగా కనిపించడం, ఫ్లోటర్స్ అంటారు వీటిని. ఇవి రెటినాతో పాటు ఉండే విట్రియస్ జెల్లీ ఉంటుంది. మన కంట్లో ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. ఇప్పుడు కన్నుగుడ్డు ఆకారం కోసం జెల్లీ లాంటి పదార్థం నింపి పెట్టుంటాడు దేవుడు. ఈ జెల్లీలో ఏదైనా వచ్చే తేడాల వల్ల మనకు వాళ్ళ చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. సాధారణంగా ఇవి లక్షణాలు. అయితే ఈ రెటీనా సమస్యని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? దీనికి కూడా ఏమైనా ఏజ్ గ్రూప్ ఉందంటారా? ఏజ్ గ్రూప్ అని లేదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా రెటీనా సమస్యలు రావచ్చు. పిల్లల నుంచి వృద్ధుల దాకా ఏ ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళకి కూడా రావచ్చు సమస్యలు. గుర్తించడం అంటే పేషెంట్కి తనకు తాను గుర్తించుకోవడం కష్టం. పేషెంట్ సాధారణంగా కంటి చూపు తగ్గిపోతుంది అనమాట. ఆ కంటి చూపు తగ్గడానికి కారణాలు ఏంటి అని డాక్టర్ చూసినప్పుడు, ఐ స్పెషలిస్ట్ చూసినప్పుడు ఒక్కసారి పై భాగాల్లో అంటే లెన్స్లో ఏమి ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు లోపల నరాన్ని చూస్తే నరంలో ఏదైనా ప్రాబ్లం కనిపించవచ్చు అనమాట. సో అలాంటప్పుడు రెటీనా ప్రాబ్లం ఉందని డయాగ్నోస్ అవుతుంది. కానీ పేషెంట్కి తనకు తాను డయాగ్నోస్ చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పేషెంట్కి అయితే తనకు కంటి చూపు తగ్గినట్టు అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ డయాగ్నోస్ చేస్తారు ఇది రెటీనా ప్రాబ్లం అని. అలా డయాగ్నోస్ చేసినప్పుడు రెటీనా స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తారనమాట. సాధారణంగా మోస్ట్ కామన్ రెటీనా ప్రాబ్లం అంటే డయాబెటిక్ రెటినోపతి. ఇప్పుడు డయాబెటీస్ చాలామందికి ఉంది. సో ఈ డయాబెటిక్ రెటినోపతి ఏంటంటే మన కంట్లో ఉన్న నరం చెప్పాను, అక్షిపటలం, రెటీనా. ఈ రెటీనాకి రక్తం సరఫరా చేసే నాళాలు ఉంటాయి, రక్తనాళాలు. ఈ రక్తనాళాలు డయాబెటీస్ వల్ల దెబ్బతినడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి, తర్వాత కొంచెం పెద్దవి, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవి, ఇలాగా. ఈ ప్రాసెస్ని, ఈ డ్యామేజ్ అయ్యే ప్రాసెస్ని అంతా డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇలా డ్యామేజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, అందులో ఉండే సారం అంతా లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రక్తనాళాలు అంటే జస్ట్ లైక్ వాటర్ పైప్స్. వాటర్ కాకుండా లోపల రక్తం వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ లీక్ అయ్యే కొద్దీ, ఇక్కడ చిల్లులు పడే కొద్దీ లోపల ఉండే రక్తం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. బయటకంటే ఎక్కడికి వస్తుందో లోపల రెటినాలోకి వస్తుంది అనమాట. సో ఇలా ప్రాసెస్ పెరుగుతూ లాస్ట్కి పెద్ద రక్తనాళాలు చిట్లి కంటి నిండా రక్తం నిండిపోయే పరిస్థితి వస్తుంది. విట్రియస్ హెమరేజ్ అంటారు. ఆ స్టేజ్లో పేషెంట్కి చూపు తగ్గిపోతుంది అనమాట. సడన్గా చూపు తగ్గుతుంది. అప్పుడు పేషెంట్కి అరే నా కంట్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది అనమాట. సో అందుకు డయాబెటిక్ రెటినోపతిలో మేము ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. ప్రివెన్షన్ అంటే ఏంటి అంటే పేషెంట్కి ఏది ప్రాబ్లం ఉండదు, ఆ టైంలోనే మనము దానికి ఏదో ఒకటి చేసి ప్రాబ్లం రాకుండా ఆపుతాం అన్నమాట. అంటే బాంబు ఉంది, దాన్ని పేలక ముందే మనం నిర్వీర్యం చేస్తాం. అలాగా పేలిన తర్వాత మనం చేసేది పెద్దగా ఉండదు. అంటే పేషెంట్కి లక్షణాలు రాకముందే మనం చూడాలన్నమాట. మరి పేషెంట్కి లక్షణాలు లేనప్పుడు ఎందుకు వస్తాడు డాక్టర్ దగ్గరికి? రాడు. కాబట్టి దానికి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నమాట. సో ప్రతి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంటి రెటినల్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకుంటూ ఉండాలన్నమాట. సో లోపల ఉండే ప్రాబ్లం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయాలంటే అది రెటినా స్పెషలిస్ట్కే సాధ్యం, డాక్టర్కే సాధ్యం, పేషెంట్కి తెలుసుకోలేడు. ఓకే, తనకు తాను తెలుసుకునేంత వరకు ఆగకుండా ముందే ఎవ్రీ ఇయర్ చూపించుకుంటూ ఉండి సరైన స్టేజ్లో దానికి లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని
మొత్తం కంటి చూపు పోకుండా ఆపుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ జనం కూడా ఐడెంటిఫై చేయలేకపోవడానికి కూడా ఒక ప్రధానమైన కారణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక ఐ డల్గా ఉండొచ్చు, ఒక ఐ బ్రైట్గా ఉండొచ్చు. ఒక కన్ను మీద డిపెండ్ అయ్యి వీళ్ళు వాళ్ళ పనులు జరిగిపోతూ ఉంటాయి. దాంతో ఈ ఐ ప్రాబ్లంలో ఉందనే విషయం కూడా పేషెంట్ అసలు ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి. దీనికోసం ఇలాంటి ప్రాబ్లంని అధిగమించాలి అంటే అసలు ప్రతి ఒక్కరూ ఏం చేస్తే బాగుంటుంది? మీరు చెప్పినదైతే ఒక కంట్లో చూపు బాగుండి ఇంకొక కంట్లో బాగాలేనప్పుడు యూజువల్గా పెద్దవాళ్ళకైతే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ కన్ను చూస్తూ ఉంది, ఇప్పుడు తగ్గింది కాబట్టి తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినట్టు ఒక కన్ను నార్మల్ కన్నుని మూసుకుంటే తప్ప బయటపడదు, తెలీదు. సో ఇలాంటి బయటపడ్డప్పుడు వెంటనే చూపించుకోవాలి. బయట పడకముందు అంటే షుగర్ ఉన్న వాళ్ళ దగ్గర కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎవరికైతే రెటినా ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో, 70 ఏళ్ళ పైబడిన వాళ్ళు, వీళ్ళకి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారనమాట. ఏజ్ వల్ల వచ్చే రెటినల్ డీజనరేషన్, రెటినా డీజనరేట్ అవుతూ పోతుంది. మన చర్మం ఎలా ముడతలు పడుతూ పోతుంది కదా వయసు అప్పుడు, అలాగే రెటినా కూడా డ్యామేజ్ అవుతూ పోతుంది అనమాట. ఒకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవ్రీ ఇయర్ చూపించుకుంటూ ఉండాలి, చూపు తగ్గినా తగ్గకపోయినా కూడా. హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ వల్ల కూడా లోపల రక్తనాళాలు దెబ్బతింటాయి, కంటి రక్తనాళాలు. సో వీళ్ళు చూపించుకుంటూ ఉండాలన్నమాట. చూపించుకుని డిటెక్ట్ చేయించుకోవాలి తప్ప వాళ్ళు తెలుసుకోవడం కష్టం. ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలలో, మీరు చెప్పిన చిన్నపిల్లలలో అయితే కనుక వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎప్పుడు నార్మల్ చూపు లేదు కాబట్టి ఒక కంట్లో చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంకొక కంట్లో చూపు తక్కువ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు అనమాట. సో అది ఎప్పుడో ఏదో కోసం ఐ స్పెషలిస్ట్కి వెళ్ళి వేరే ప్రాబ్లం కోసం వెళ్ళినప్పుడు బయటపడతాయి ఇవి. సో ఇలా కాకుండా ఉండాలి అంటే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అప్పుడప్పుడు ఒక కన్ను మూసి 2 కళ్ళు బాగా కనిపిస్తున్నా లేదా చూసుకోవాలి. అంతకు మించి వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఓకే డాక్టర్, మనం మరింత టాపిక్ని డిస్కస్ చేసే ముందు కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి జగన్ గారు. నమస్తే జగన్ గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. ఒక్క నిమిషం. హలో డాక్టర్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నా ఒక కన్నుకేమో స్పెరికల్ ఉంది, లెఫ్ట్ ఐ ఏమో సిలిండర్ ఉంది సార్. లెఫ్ట్ ఐ ఏమో -5 సిలిండర్ ఉంది. ఓకే. రైట్ ఐ ఏమో -3 ఉంది, అది సిలిండర్. -3 సిలిండర్. ఓకే చెప్పండి. అదే ఐ ప్రాబ్లం ఉంటుంది, మామూలుగా అన్ని ఊగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి చుక్కలు. ఓకే, కంటి ముందు చుక్కల్లా కనిపిస్తుంటాయి. చుక్కల్లా కనిపిస్తుంది. మీ కన్ను అటు ఇటు తిప్పితే ఆ చుక్కలు కూడా అటు ఇటు కదులుతూ ఉంటాయా? ఉంటాయి. ఓకే, ఇందాక మనం చెప్పినట్టు మీ ప్రాబ్లమ్ ఫ్లోటర్స్ అంటారు అనమాట. ఫ్లోటర్స్ అంటే ఏవో ఫ్లోట్ అవుతున్నాయి, తేలుతున్నాయి. ఇవి ఎక్కడ తేలుతుంటాయి అంటే లోపల మన కంట్లో విట్రేస్ అని ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది అనమాట. ఈ జెల్లీ లాంటి పదార్థం మామూలుగా జెల్లా, కోల్గేట్ జెల్, ఎనీ జెల్లా ఉంటుంది, సెమీ సాలిడ్ ఉంటుంది అనమాట. కానీ కొంతమందికి ఇది అక్కడక్కడ లిక్విఫై అయిపోతుంది, అంటే నీళ్ళగా మారిపోతుంది. ఈ నీళ్ళగా మారిపోయిన ప్రదేశం మనకు చుక్కల్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ జెల్లీ అనేది మన కంటి కళ్ళు తిప్పినప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు జెల్లీ కూడా లోపల కదులుతూ ఉంటుంది. సో కదిలినప్పుడల్లా మీకు చుక్కలు కదులుతూ ఉంటాయి. సో ఇది ఉట్టి జెల్లీ ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం, అంటే దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి ఈ ఫ్లోటర్స్ అనేవి ఎక్కువగా -పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళే కనిపిస్తాయి. సో మీకు -పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి మీలో అక్కడ లిక్విఫాక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, అందుకని మీకు ఫ్లోటర్స్ కనిపిస్తున్నాయి. ఓన్లీ ఫ్లోటర్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ జెల్లీతో పాటు రెటినాల్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయి రేర్గా. సో ఆ రెటినాల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి, రెటినాల్ హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి, రెటినల్ డిటాచ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఇలాంటివి అయ్యే ఛాన్సులు ఉన్నాయా నాకు అని తెలుసుకోవాలంటే మనం హోల్స్ కోసం వెతకాలన్నమాట, రెటినల్ హోల్స్ కోసం వెతకాలి. అలా వెతకాలంటే మీరు ఒకసారి రెటినా స్పెషలిస్ట్కి ఒకసారి వచ్చి చూపించుకుంటే మనం చెప్పచ్చు. కానీ ఓన్లీ ఫ్లోటర్స్, చుక్కలు కనిపిస్తున్నాయి అనే దానికి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా కామన్, దానివల్ల కంటికి నష్టం లేదు. ఓకే డాక్టర్, ఇక చిన్నపిల్లలకి ఈ సమస్యను ఐడెంటిఫై చేయడం అనేది కష్టం అనేది మనం మాట్లాడుతున్నాం. అలాగే ఇప్పుడు హెడేక్ వస్తూ ఉంటుంది, చదువుతుంటే హెడేక్ వస్తుంది అనే కేసెస్ కూడా చిన్నపిల్లలు ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఈ హెడేక్కి రెటీనా సమస్యకి రిలేషన్ ఉందా? ఉండదు. సాధారణంగా హెడేక్ అనేది వేరే కారణాలు ఉంటాయి. హెడేక్ అనేది చాలా నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్ అనమాట. అంటే దీనివల్లనే హెడేక్ వస్తుంది అని మనం పిన్ పాయింట్ చేయడం చాలా కష్టం. కానీ సాధారణ ముఖ్యంగా కారణాలు ఏంటంటే కంటి కారణాలు ముఖ్యం. కన్ను మాత్రమే కారణాలు కాదు, చెవులో, ముక్కులో, నోట్లో, ఫేస్లో ఏ భాగంలో ప్రాబ్లం ఉన్నా కూడా హెడేక్ రావచ్చు, బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నా రావచ్చు. కానీ యూజువల్గా ఏంటంటే టెన్షన్ హెడేక్ అనేది కామన్ అనమాట. టెన్షన్ హెడేక్ అంటే పగలపూట బాగా ఎక్కువగా వర్క్ చేసి చదువుకునో
సాయంత్రం పూట హెడేక్ వస్తుంటుంది, పడుకుంటే తగ్గిపోతుంది. దానికి సింపుల్, అది పడుకుంటే తగ్గిపోతుంది. రెండో కంటి వైపు నుంచి ముఖ్యమైన కారణం ఏంటంటే అన్డయాగ్నోస్డ్ అన్ట్రీటెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనమాట. అంటే సైట్ ఉంది బాబుకి కానీ అద్దాలు పెట్టుకోవట్లేదు. సో అప్పుడు ఏమైతే కళ్ళు కరెక్ట్ ఇమేజ్ చూడడానికి ఎక్కువ స్ట్రెయిన్ పడాల్సి వస్తుంది. ఎక్కువ స్ట్రెయిన్ పడినా కూడా ఆ స్ట్రెయిన్ వల్ల హెడేక్ వస్తుంది అనమాట. ఇది ఎప్పుడంటే ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే, అంటే సైట్ ఉండి అద్దాలు పెట్టుకోకపోతే హెడేక్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఐ స్పెషలిస్ట్ సైట్ ఏమైనా ఉందా అనేది చూస్తాం. హెడేక్ రాగానే ఫస్ట్ చూసేదంటే సైట్ ఏమైనా ఉందా, అదైనా కారణం అనేది చూస్తాం. ఒకవేళ సైట్ ఉంటే అద్దాలు ఇస్తాం. అద్దాలు ఇవ్వగానే ఆ కళ్ళు రిలాక్స్ అయిపోతాయి, హెడేక్ తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. శ్రీకాళహస్తి నుంచి సాయి గారు. నమస్తే సాయి గారు. మేడం నమస్తే అండి, డాక్టర్ గారితో ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు? మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. నమస్తే. సార్ మురళీమోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు మా అక్క కూతురు ఒక చిన్న పాప ఉంది సార్, 5 years ఏజ్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. సరే సార్. ఇప్పుడు పాపకి ఏంటంటే సిటీ పేషెంట్ సార్, యాక్చువల్గా ఏమంటారు? సిటీ సెరిబ్రల్ పాలసీ అంటారు కదా సార్. సెరిబ్రల్ పాలసీ, ఓకే. అవును సార్. ఇప్పుడు అంతా బాగానే ఉంది సార్, బట్ ఐస్ ఓపెన్ చేసి చూడడం కానీ, ఐ మీన్ ఏది ఐడెంటిఫై చేయలేకపోతుంది ఐస్. దానికి మేము ఎలా చేయాలా? ఇప్పుడు కంటి కామకోటి హాస్పిటల్ అక్కడంతా చూపిస్తాం సార్. అక్కడ వాళ్ళందరూ ఏమంటారంటే ఐలిడ్ ఐబాల్స్ అంతా బాగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదంటారు. ఇప్పుడు మేము దానికి ఎలా స్టెప్ తీసుకోవాలి? ఓకే, ఐబాల్స్ అన్ని బాగానే ఉన్నాయి అంటే ఈ సెరిబ్రల్ పాలసీ అనేది మెదడుకు సంబంధించిన నరాలకు సంబంధించిన ప్రాబ్లం అండి. మన మెదడులో కూడా మెదడు నుంచి నరాలు వెళ్తాయి, ప్రతి శరీర కండరాలకు అన్నిటికీ నరాలు వెళ్తాయి అన్నమాట. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు కండరాలు కూడా పనిచేయవు, దాన్ని సెరిబ్రల్ పాలసీ అంటారు. అలాగే మెదడులో కూడా కంటి నిర్దేశించే భాగాలు కొన్ని ఉంటాయి, అవి కూడా అఫెక్ట్ అయినప్పుడు, సో ఆ కంటి నిర్దేశించే భాగాలు వీక్ అయినప్పుడు, కనుగుడ్డు బాగానే ఉన్నా కూడా దాన్ని ఆ చూపుని తీసుకునే కెపాసిటీ మెదడులో లేదనమాట. సో దీన్ని మందులతో కానీ వీటితో కానీ ట్రీట్మెంట్ చేయడం కష్టం. దీన్ని కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా ఇలాంటి వాటి ద్వారా ఏం చేసే ప్రయత్నం చేయొచ్చు. అది మరి లోపల రెటినా పరిస్థితి బాగానే ఉంటే మనం ఇవన్నీ ప్రయత్నం చేయొచ్చు అనమాట. అది చూస్తే కానీ మనం చెప్పలేం సార్. మీరు వీలైతే ఒకసారి తీసుకురండి కామినేని హాస్పిటల్కి, చూద్దాము. అవునండి, అవును. తీసుకొని వస్తాను సార్. ఇప్పుడు జస్ట్ పాత రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని తీసుకురండి. సరే సార్. సరే సార్. ఏదైనా సర్జరీస్ ఏమన్నా రిక్వైర్మెంట్? అది మనం చూసి కానీ చెప్పలేం. సాధారణంగా నరాల వీక్నెస్కి సర్జరీ అనేది చాలా అరుదు. వేరేవే ఎక్సర్సైజ్ ద్వారా కానీ స్టిమ్యులేషన్ చేసే ద్వారా కానీ ఇలాంటి వాటి ద్వారా ట్రై చేయాలి. సరే సార్. సర్జరీ అనేది యూజువల్గా అవసరం పడదు. సరే. థ్యాంక్ యూ సాయి గారు. మరో కాల్ తీసుకుందామండి. లలిత గారు మద్రాసు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే లలిత గారు. నమస్తే అండి, నేను లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నానండి. ఓకే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. సరే చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ అండి. అది 40 years వచ్చిన తర్వాత కళ్ళు అనేవి కొంచెం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి ఎందుకని అలా జరుగుతుంది? ఇప్పటిలాగానే ఉండలేమా మనం అనేసి. బలహీనతే కారణమా కంటికి? ఏదైనా ఇంకేదైనా కారణాలు ఉంటాయా? కంటికి ముఖ్య కారణం ఏంటంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటాయి అంటున్నారు కదా. వీటి కారణం నిజంగా కళ్ళు లోపలికి వెళ్ళిపోవు అనమాట, వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇటు పక్క మామూలుగా మన కనుగుడ్డు పక్కనంతా ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ కండరాలు ఉంటాయి. ఇవి వయసు వల్ల లేకుంటే సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల, బలహీనత వల్ల ఇవన్నీ పలచబడిపోయి ఎముకలన్నీ పొడుచుకొచ్చినట్టు అనిపిస్తాయి. సో అలాంటప్పుడు కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తాయి కానీ కనుగుడ్డు బాగానే ఉంటుంది. వీటికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. మీరు సరిగా ఆహారం తీసుకొని మీ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఆ కనుగుడ్డు కూడా మామూలు నార్మల్ స్థితికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కనుగుడ్డు నిజంగా లోపలికి వెళ్ళదు, సో దాని గురించి వరీ కాకండి. ఇది మీ శరీరంలో మీరు బలహీనత పడుతున్నారు, బలహీనంగా ఉన్నారు, సరిగా ఆహారం తీసుకోండి అని ఇండికేషన్ అనమాట ఇది. సో మీరు మామూలుగా బలంగా ఉంటే మామూలుగానే ఉంటాయి. ఓకే అండి. అయితే రెటీనా సమస్యలు అంటే కొంచెం మెయిన్ పార్ట్ కాబట్టి దానికి ఏ సమస్య వచ్చినా భయపడుతూ ఉంటారు. వీటికి నయమయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇదివరకు ఏంటంటే రెటీనాలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే
కొన్ని 15-20 years బ్యాక్ రెటినా ప్రాబ్లం ఉంది ఈయనకు అంటే ఇంకా అది కన్ను పోయినట్టే అనుకునేవాళ్ళు అనమాట. డాక్టర్ మరో కాల్ తీసుకుందాం. ఆనంద్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే ఆనంద్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. నమస్తే ఆనంద్ గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో హలో, చెప్పండి, వినిపిస్తుంది, అడగండి. డాక్టర్ గారు అండి. వినిపిస్తోంది, చెప్పండి. మేము మద్రాసు నుంచి మాట్లాడుతామండి. నా పేరు ఆనంద్. ఓకే అండి, చెప్పండి సార్. మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉంది. యాక్చువల్ ఒక 6 months బ్యాక్ చూసాము. మ్మ్హ. దానివల్ల ఎడం కన్ను వచ్చేసి కొంచెం పొడుచుకొచ్చినట్టుగా ఉంది. ఓకే. లాస్ట్ మంత్ ఏమో శంకర్ నేత్రాలకి చూపెట్టాము మద్రాసులో. మ్మ్హ. చూపిస్తే అది థైరాయిడ్ వల్ల వస్తుందని చెప్పేసి రిఫ్రెష్ టిఎస్ అని చెప్పేసి ఒక మందు రాసి ఇచ్చారు యాక్చువల్ గా. ఓకే. ఇంతవరకు కళ్ళద్దాలు వాడలేదు, బట్ ఇప్పుడు కళ్ళద్దాలు వాడుతున్నాం అనమాట. మ్మ్హ. ఇప్పుడు కొంచెం కంట్లో నుసి పడితే కనుక నలక పడితే కనుక కన్ను రెప్పలాడిస్తాం కదా, అట్లా ఉందన్నమాట మీ మధ్య నుంచి. మ్మ్హ. దానివల్ల అసలు ఎందుకు నొచ్చి ఉంటుంది అది యాక్చువల్ గా? దీన్ని థైరాయిడ్ ఆఫ్థాల్మోపతి అంటాం అనమాట. అంటే థైరాయిడ్ ఎక్కువ అవుతుంది. థైరాయిడ్ లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థైరాయిడ్స్ తక్కువ అవడం, ఎక్కువ అవడం. ఆవిడకున్న ప్రాబ్లం ఎక్కువ అవడం, హైపర్ థైరాయిడ్. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే థైరాయిడ్ వల్ల ఎక్కువ అవడం వల్ల ఈ కంటి చుట్టూ ఉండే కండరాలు కొన్ని లావ్ అయిపోతాయి, వాచిపోతాయి అన్నమాట. ఈ కండరాలు వాచేసరికి కన్నుగుడ్డు ముందుకు పొడుచుకొస్తుంది. దీన్ని ప్రాప్టోసిస్ అంటారు అనమాట. ఇలా కన్నుగుడ్డు ముందుకు వచ్చేసరికి ఏమవుతుందంటే నార్మల్గా మన కంటికి ప్రొటెక్షన్ ఇచ్చేది రెప్పలు. మనం ఇలా రెప్పలు మూసుకున్నప్పుడు అవి పూర్తిగా మూసుకుండిపోయి లోపల కంటిని పూర్తిగా కవర్ చేస్తాయి అన్నమాట. కన్నుగుడ్డు ముందుకు పొడుచుకొచ్చేసరికి ఏమవుతుంది, రెప్పలు మూసుకున్నా కూడా ఫుల్గా కవర్ చేయలేకపోతాయి. చేయనప్పుడు ఆ బయట నుంచి వచ్చే గాలి కానీ దుమ్ము కానీ ఆ నల్లగుడ్డికి తగిలి కార్నియాకి తగిలి అది ఫారిన్ బాడీ సెన్సేషన్, అంటే ఏదో పడ్డట్టు అనిపించడము, నీళ్లు కారడము, కన్ను ఎరిపోవడము, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకోసం ఏం చేస్తామంటే లూబ్రికెంట్ డ్రాప్స్ మీరు ఆల్రెడీ వాడుతున్నారు ఆవిడకి రిఫ్రెష్ టీయర్స్, అదే కంటిన్యూ చేసుకోండి. దీనికి ట్రీట్మెంట్ కంట్లో కాదు, ట్రీట్మెంట్ మెయిన్ కారణం ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లం అనమాట. దాన్ని కంట్రోల్ చేసుకుంటే మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని నెమ్మదిగా తగ్గిపోతాయి అన్నమాట. సో మీరు థైరాయిడ్ గురించి ఆలోచించుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. కంటికైతే రిఫ్రెష్ చేసి కంటిన్యూ చేసుకోండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. వెస్ట్ గోదావరి నుంచి శేఖర్ గారు. నమస్తే శేఖర్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో ప్రాబ్లం చెప్పండి. ఓకే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఏమండి కంటి మీద కన్ను మీద పొరలాగెక్కి కళ్ళు గరగరలాడటం అండి. నల్లగుడ్డు మీద అండి. ఓకే, ఏ పని చేస్తారండి మీరు? మేమండి వ్యవసాయం అండి. ఓకే, ఇది సాధారణంగా దీన్ని టెరిజియం అంటాం అనమాట. టెరిజియం అంటే దుర్మాంసం. దీన్ని దుర్మాంసం, తెలుగులో దుర్మాంసం అంటాం. మామూలుగా ఉండ చూడని ప్లేస్ లో దుర్మాంసం పెరుగుతుంది కాబట్టి చెడు మాంసం అది. ఇది ఎక్కువగా బయట అంటే ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు, బయట ఎండలో దుమ్ము ధూళిలో ఎక్కువగా ఉండే వాళ్ళకి అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఆ దుమ్ము వల్ల వచ్చే ఒక రకమైన జబ్బు ఇది పెద్ద సీరియస్ ఏం కాదు. కాస్మెటిక్ అంటే చూడడానికి ఏదో వికారంగా ఉంటుంది కానీ దీనివల్ల కంటికి నష్టం లేదు. అది బాగా పెరిగి మొత్తం కనుగుడ్డు మొత్తం పాకిపోతే తప్ప దాని వల్ల కంటికి నష్టం ఉండదు. సో దాని గురించి మీరు కంటి చూపు పోతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. అది మందులతో కరగదండి. దాన్ని కరిగించడానికి మందులు ఏవి లేవు. మీకు అంత ఇబ్బందిగా ఉంది అంటే అది ఆపరేషన్ చేసి తీపించుకోవాలి అన్నమాట. అంతేగాని మందులతో కరగదు. అది ఉన్నా కంటికి నష్టం లేదు కాబట్టి మీరు దాని గురించి పెద్దగా కలత చెందాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, ఈ రెటీనా సమస్యలు ట్రీట్మెంట్తో నయమవుతాయా? ఇంతకుముందు మనం అనుకుంటున్నట్టు ఇది వరకు కొన్ని 15-20 సంవత్సరాల క్రితం వరకు రెటీనాలో ప్రాబ్లం ఉంది అంటే ఇంకా అతనికి కన్ను పోయినట్టే, ఇంకా జీవితాంతం అంధుడిగా ఉండాల్సిందే అనుకునేవాళ్ళు అనమాట. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇదివరకు రెటినల్ డిటాచ్మెంట్ అంటే నార్మల్గా ఈ రెటినా అనేది అతుక్కుని ఉంటుందని చెప్పాను కదా, స్టిక్కర్ లాగా. కొంతమందిలో ఇది డిటాచ్ అయిపోతుంది అనమాట. అతుక్కుని ఉండే స్టిక్కర్ లేచిపోతుంది. సో దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. ఇదివరకు ఏంటంటే రెటినల్ డిటాచ్మెంట్ వస్తే ఇంకా అయిపోయింది నీ కథ అనేవాళ్ళు. ఇప్పుడు దానికి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఆ కింద ఉన్న నీరు తీసి మళ్ళీ రెటినాను అతికించే ప్రక్రియలు చాలా వచ్చేసాయి శస్త్రచికిత్సల్లో. ఒకటి. రెండోది, ఇది వరకు ఏఆర్ఎండి అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. ఇదివరకు నేను చెప్పినట్టు వయసు వల్ల చర్మం ఎలా ముడతలు పడుతుందో అలాగా కంటి నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. మన కంటి రెటినాల్లో కూడా ఒక సూక్ష్మ భాగం ఉంటుంది సెంటర్లో, దాన్ని మ్యాక్యులా అంటారు. ఈ మ్యాక్యులా ఎక్కువగా డిజనరేట్ అవుతుంది, అంటే శరీరంలో వృద్ధాప్యపు ఎఫెక్ట్ దాంట్లో ఎక్కువ పడుతుంది.
ఈ ఏఎండి ఉన్న వాళ్ళకి ఇంతకుముందు ట్రీట్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు మనకు కొత్త కొత్త ఇంజెక్షన్లు వచ్చాయన్నమాట. ఈ డీజనరేషన్ని తగ్గించేకి లోపల ఉండే ప్రక్రియని, అంటే రక్తనాళాలు కొత్తగా పుట్టుకొచ్చే రక్తనాళాలని తగ్గించే ప్రక్రియలు, దాని ద్వారా చూపు పెంచగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో ఇప్పుడు వచ్చే డేట్ వల్ల. సో ఇది వరకు అనుకున్నంత సీరియస్ కాదు. చాలా మటుకు రెటినా వ్యాధులకి ట్రీట్మెంట్ ఉంది. సరైన టైంలో తీసుకుంటే మంచి చూపు ఇవ్వగలము. కొన్నిటికి లేదనుకోండి, వాటికి మనం ఏం చేయలేము. ఓకే, చెప్పండి. ఎస్పెషల్గా చిన్నపిల్లల్లో వచ్చే కొన్ని రకాల జన్యు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, జన్యుపరమైన ప్రాబ్లమ్స్. రేచీకటి ముఖ్యంగా రెటినైటిస్ పిగ్మెంటోజా అంట. రేచీకటి అంటే సాయంత్రం పూట వాళ్ళకి కనిపించదు అనమాట. సో దానికి ముఖ్య కారణం రెటినైటిస్ పిగ్మెంటోజా. ఈ రెటినైటిస్ పిగ్మెంటోజా అనేది జన్యుపరంగా వచ్చే ప్రాబ్లం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ మ్యాక్యులర్ కూడా జన్యుపరంగా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏజ్గా వచ్చేప్పుడు మన వృద్ధాప్యపు ఛాయల వల్ల మ్యాక్యులర్ డిజనరేట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుందని చెప్పాం కదా. ఏజ్ కాకుండా పిల్లల్లోనే వచ్చేది వస్తుంది అనమాట. పిల్లల్లోనే డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? వృద్ధాప్య ఏజ్ లేనప్పుడు అంటే ఆ జన్యుపరంగా జీన్స్లో, పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్లో ఉండే లోపాల వల్ల ఇలా అవుతుంది అనమాట. సో వీటికి మనకి ఇంతవరకు ట్రీట్మెంట్ లేదు. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆర్టిఫిషియల్ రెటినా ఇలాగా, కానీ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అయితే వీటికి లేదనమాట. సో వీటిని మనము ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే డాక్టర్, మరి కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుంచి జాన్సన్ గారు. నమస్తే జాన్సన్ గారు. హలో మేడం. నమస్తే జాన్సన్ గారు. మేడం మేడం నమస్తే మేడం. డాక్టర్ గారితో ప్రాబ్లం చెప్పండి. మేడం చెప్పండి. జాన్సన్ గారు నమస్తే. సార్ అడగండి సార్, అడగండి. మేడం మేడం నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. మేడం మా మా పాపకి కళ్ళ నుంచి నీళ్ళు వస్తా ఉంటాయి ఇప్పుడు కంటిన్యూగా. ఓకే. వయసు ఎంత అండి మీ పాపకి? వయసు 15 years. 15 years. ఎప్పటి నుంచి వస్తున్నాయి నీళ్ళు ఇలాగా? సార్ మా పాపకి కంటి నుంచి నీళ్ళు ఎప్పుడు వస్తా ఉంటాయి సార్. ఎన్ని రోజుల నుంచి సార్? దరిదాపుగా చాలా రోజుల నుంచి సార్. అంటే ఒక 1 month అవుతుందా, 6 months అవుతుందా? దరిదాపు 1 year 2 years అవుతుంది. ఓకే. 1 year నుంచి నీళ్ళు కారుతున్నాయంటే స్ట్రెయిన్ వల్ల ఉండొచ్చు. సార్ మామూలుగా అయితే కంటి నుంచి ముక్కుకు ఒక గొట్టం ఉంటుందన్నమాట, నీటి గొట్టం. మన కంట్లో వచ్చే నీళ్ళన్నీ ముక్కులోకి వెళ్ళిపోతుంటాయి ఆ గొట్టం ద్వారా. ఈ గొట్టం బ్లాక్ అయినా కూడా నీళ్ళు వస్తాయి. కానీ 15 ఏళ్ళు అంటున్నారు కాబట్టి ఆ ఏజ్లో గొట్టం బ్లాక్ అవ్వడం అరుదు, రేర్. సో ఇంకా వేరే కారణాలు ఏంటంటే స్ట్రెయిన్ ఎక్కువ అవడం వల్ల, కంటికి స్ట్రెయిన్ ఎక్కువ అవడం వల్ల నీళ్ళు వస్తాయి. ఆ స్ట్రెయిన్ ఎందుకు ఎక్కువ అవుతుంది? ఈ మధ్య ఏమైనా టీవీ ఎక్కువ చూస్తుందా మీ అమ్మాయి? కంప్యూటర్ ఎక్కువ గేమ్స్ ఆడుతున్నదా? మొబైల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నదా? స్కూల్లో ఏమైనా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుందా? చదువుకోవడం ఎక్కువ అవుతుందా? కళ్ళు బ్లింక్ చేయకుండా, అంటే కళ్ళు ఆర్పకుండా ఒకే కళ్ళు తెచ్చుకు పెట్టుకుని అలాగే చదువుతూ ఉందా? ఇలాంటివి ఏమన్నా ఉన్నాయో చూడండి. ఇవి మీరు చూడాల్సిన సమస్యలు. ఇంకోటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే సైట్ ఏమైనా ఉందా? సైట్ ఉండి అద్దాలు పెట్టుకోకపోయినా కూడా నీళ్లు కారడం అనేది ఒక లక్షణం అనమాట. తలనొప్పి ఒక లక్షణం అయితే నీళ్లు కారడం అనేది ఇంకొక లక్షణం. సో ఒకసారి డాక్టర్ కూడా చూపించండి. ఈ నీళ్లు కారడం చాలా చిన్న సమస్య, అంత పెద్ద ప్రాబ్లం ఉంటుందని అనుకోను నేను, కానీ ఒకసారి చూపించండి. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం ఎల్బీ నగర్ నుంచి. హరిగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. నమస్తే అండి, హరిప్రసాద్ గారు చెప్పండి. సార్ నాకు అది కంట్లో ఒక 1 month బ్యాక్ ఒకటి ఏదో ఎంటుకలాగా కుచ్చుకున్నట్టు ఉండిందండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అయితే నేను నెల రోజుల క్రితం కుచ్చుకుంది అది నాకు. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది కంట్లో ఏదో కుచ్చుకున్నది, తీయాలని చెప్పేసి ఒక 1/2 hour తర్వాత కొద్దిగా తీశారు. అది అలానే ఉండిపోయింది, ఇంకా కొద్దిగా అలానే ఉండిపోయింది. అది అలాగనే ఉండిపోతే ఏమైనా ప్రాబ్లమా? అండ్ మొత్తం తీసేసుకుంటేనే బెటర్ అండి. అది ఏ భాగంలో కుచ్చుకుపోయింది అని? కార్నియాలో ఉందా లేదంటే లోపలికి వెళ్ళిపోయిందా? కంటి లోపలికి 6th layer వరకు వెళ్ళింది అని చెప్పారు. ఓకే, కార్నియాలో. కార్నియాలో ఏ ఫారెన్ బాడీ అంటే ఏం పడింది లోపల? ఇనుమా, రాయ, లేకుంటే కర్రో ఇలాంటిది? రెండు కాదు. ఏం పడింది మరి? సరే, ఎనీవే చూడండి. ఇప్పుడు ప్లాంట్ మెటీరియల్ అంటే ఆకు గుచ్చుకోవడము, మొక్క గుచ్చుకోవడము ఇలాంటివి అయితే కనుక ఇన్ఫెక్షన్ వచ్చి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను మొత్తం పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇనుప ముక్క అనుకోండి, ఇనుప ముక్క లోపల లేయర్లో ఉండి
పై లేయర్స్ అన్ని మూసుకుపోయి ఉంటే కనుక పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. పై లేయర్స్ అన్ని మూసుకుపోయి ఉంటే. అదే రాయి మొక్క కూడా లోపలికి వెళ్ళిపోయి పై లేయర్స్ అన్ని మూసుకుపోయి ఉంటే అది ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఒకవేళ ప్లాంట్ మెటీరియల్ అయితే తీసేసుకోవాలి. కానీ 1 month నుంచి మీకు ఉంది కాబట్టి ప్లాంట్ మెటీరియల్ ఉండకపోవచ్చు, ఏ చిన్న ఇనుప ముక్క ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్గా మనం చూసి కానీ తీయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఏదైనా అయ్యి ఉంటే కనుక ఇప్పటికి అయిపోయి ఉండాలి 1 monthకి. సో మీరు పెద్ద వరియాల్సిన అవసరం లేదు. కానీ ఎల్బీ నగర్ మా దగ్గరే ఉన్నారు కాబట్టి ఒకసారి రండి, కామినేని హాస్పిటల్కి రండి, చూద్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ హరిగోపాల్ గారు. డాక్టర్ గారు స్టూడియోకి వచ్చి రెటీనాకి సంబంధించి ఇన్ని సమస్యలను డిస్కస్ చేస్తూ అలాగే కాలర్స్కి మీరు చక్కటి సలహాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. చూసారు కదండి ఈనాటి హెల్త్ షో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్.